ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అరే వా, అవునా? థ్యాంక్ యూ. ఓకే, నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్ మా. రిజల్ట్స్ వచ్చాయి. ఐ గోట్ 88% డిస్టింక్షన్. నానా 88% వచ్చింది. గుడ్, కంగ్రాట్స్ రా. అబ్బాయి ఫోటో నచ్చాడో లేదో చెప్పమ్మా. చిన్నపిల్ల దాన్ని అడుగుతూ అదేం చెబుతుందిరా? పెద్దవాళ్ళు మనమే అంతా చూసుకోవాలి గాని. సారీ నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే? నా వయసు వచ్చాక చేసుకుంటావా? నాన్నమ్మ ప్లీజ్. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు టీవీ సీరియల్ లాగా ఎంత చూసినా అర్థం కారు. శైలు, పెళ్లి చేయంగానే మా బాధ్యత తీరిపోతుందని కాదు, మళ్ళీ ఇటువంటి మంచి సంబంధం వస్తుందో రాదో అని. ప్లీజ్, నాకు కొంతకాలం జాబ్ చేయాలని ఉంది నాన్న. ప్లీజ్, నాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు. ట్రై టు అండర్స్టాండ్. శైలు, ఒక్కసారి కూర్చో. జాబ్ వచ్చిందన్న ఆనందం కానీ, జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కానీ నీ ముఖంలో నాకు కనిపించడం లేదు. బీ ఫ్రాంక్, ఈ పెళ్లి వద్దంటానికి వేరే ఇంకేమైనా కారణాలున్నాయా? అదేం లేదు నాన్న, నేను ఇప్పుడే పెళ్లికి ప్రిపేర్డ్గా లేను. ఒక 1 year జాబ్ చేయాలని ఉంది నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందిరా. ఏం తండ్రి కూతుళ్ళో ఏమో, అది వద్దు అండం, నువ్వు సరే అండం. సరిపోయింది. పూజ, ఎక్కడున్నా? బస్ స్టాప్ దగ్గర. నేను వస్తున్నాను, వెయిట్ ఫర్ మీ. వద్దు కృష్ణ, బస్ వచ్చేస్తుంది, నేను వెళ్తానులే. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ పూజ, ఏంటి గుర్తుపట్టలేదా? సారీ. మర్చిపోయి అమ్మాయి అనిపించుకున్నావు. క్యాంపస్ ఇంటర్వ్యూస్, జాబ్. అజయ్, ఇంకా గుర్తురాలేదా? సారీ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నౌ ఐ రిమెంబర్. కమ్ ఆన్, లివ్ ఇట్. ఐల్ డ్రాప్ యూ. నేను వెళ్తాను సార్. కమ్ ఆన్, ఐల్ డ్రాప్ యూ. ఓకే. హే, కమ్ కమ్. చిన్నప్పటి నుండి అంత క్లోజ్గా ఉండి నాన్నతో నిజం చెప్పాలంటే భయం వేసింది రవి. కష్టంతో ఒప్పించను 1 year జాబ్ చేస్తాను. మరి ప్రాబ్లం ఏంటి? నువ్వేదైనా జాబ్ చేస్తుంటే నీ గురించి కాన్ఫిడెంట్గా చెప్పొచ్చుగా నాన్నకి. ప్లీజ్ రా, నా కోసం 1 year జాబ్ చేయొచ్చుగా. శైలు, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? నీ ఇండివిజువాలిటీ, యాటిట్యూడ్ నచ్చి కదా. ఏ క్వాలిటీస్ చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావో ఈరోజు నీకు అవే నచ్చట్లా. నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నావు. నేనుగా లేనప్పుడు నేను నీకు నచ్చను శైలు. ఒక్కసారి కుటుంబరావు లైఫ్కి అలవాటు పడ్డాననుకో, నేను ఆ గోల్ రీచ్ అవ్వలేను. సో ప్లీజ్ నువ్వు డిసైడ్ చేసుకో. కాంప్రమైజ్ అయ్యి రవి కావాలా లేదా నీ రవి కావాలా? అప్ టు యూ. తారే జమీన్ పర్ రాయనా? అది వీసీడీ ఉన్నట్టుంది కదమ్మా. వీసీడీ ఉందిరా, టీవీడీ అయితే బెటర్ కదా. సర్లే బాయ్. నువ్వు చెప్పడం వాడు రాయడం రెండు బాగానే ఉన్నాయి. రే అర్జున్, నీకు గుడ్ న్యూస్ రా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి నీకు I-20 వచ్చింది. వీసా ప్రాసెసింగ్ ఎప్పుడు మొదలు పెడతావు? నా కరియర్ ఇంట్రెస్ట్ మీకు తెలుసు కదా అన్న. ఏంటి, సినిమా డైరెక్ట్ చేయడమా? అది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా కష్టం రా. ప్లీజ్ నాన్న, ప్లీజ్, నాకు కొంచెం టైం కావాలి. GRE టోఫెల్లో మంచి స్కోర్ తెచ్చుకుని యుఎస్లో చదవడానికి మంచి ఛాన్స్ వస్తే దాన్ని వదిలేస్తావా? అక్కడ నీ లైఫ్ బాగుంటుందిరా. బాగుంటుంది. ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి లైఫ్ అంతా బాధపడాలన్నా? చూడు, నీకేది బాగుంటుందో నీకన్నా ఎక్కువగా నేను ఆలోచించగలను, నిర్ణయం తీసుకోగలను. ఎందుకో తెలుసా? మీ ఏజ్లో క్రేజీ ఎయిమ్స్ ఉంటాయి, అవి తీరడం కష్టం అని మీకు తెలియదు. మీ ఏజ్లో మేము పడ్డ కష్టం మీరు పడకూడదురా. ప్లీజ్ నాన్న, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. వాడంతగా బతిమాలుతున్నాడు కదండి, 1 సంవత్సరం టైం ఇచ్చి చూడొచ్చు కదా. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి? చూస్తూ వాడి ఫ్యూచర్ పాడు చేయమంటావా? ఒక్కగానొక్క కొడుకు, అయినా వీడి వయసు ఎంత? 21. 1 సంవత్సరం వేస్ట్ అయితే ఏమైపోతుందండి? ప్రపంచంలో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేయడం లేదు. నా మాట విని కాస్త టైం ఇవ్వండి. నాన్న, ఇన్నాళ్ళు అడిగిన ప్రతిదీ ఇచ్చారు. ఇప్పుడు ఒకే 1 సంవత్సరం టైం ఉంటుంది. ప్లీజ్ నాన్న. ఓకే, 1 సంవత్సరం, ఒకే 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. నువ్వేదో సాధిస్తావని కాదు, నీకు తెలియడం కోసం. ఫ్యూచర్లో మా నాన్న 1 సంవత్సరం టైం ఇచ్చుంటే నేను అనుకున్నది సాధించేవాణ్ణి కదా అని నువ్వు మిగిలిన జీవితం అంతా బాధపడకుండా ఉండడం కోసం. క్యారీ ఆన్.
బట్ వన్ థింగ్, ఈ 1 ఇయర్లో నువ్వు అనుకున్న ఏం రీచ్ అవ్వకపోతే నేను చెప్పినట్టు విని యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలి. ఓకేనా? ఓకేనా? ఏంట్రా మాట్లాడవేంటి? ఊ అనరా అను. సరేనన్నా. ఏం చేస్తున్నావురా? ఐఎమ్ జస్ట్ వాచింగ్ హౌ ద షేర్స్ ఆర్ పెర్ఫార్మింగ్. 5 साल से तुम्हारी 25 साल है. ఏజ్ ఎక్కువ వేస్తే అమ్మాయిలు పడట్లేదురా. పెళ్ళయ్యాక కూడా మ్యాట్రిమోనల్ సైట్ చూస్తున్నావేంటే? నా కోసం కాదే, నా సిస్టర్ కోసం. ఇండియా వన్. బయట జనానికి వీళ్ళంతా బిజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇక్కడ మాత్రం వీళ్ళ బిజినెస్ వేరు. ఒకడు క్రికెట్, ఒకడు షేర్ మార్కెట్, ఒకడు మ్యాట్రిమోనియల్, ఒకడు చాటింగ్. దేవుడా, వీళ్ళందరికీ నేను కాఫీలు. అమ్మో, వీడు ఇంకా ఘోరం. ఇక్కడ జిరాక్సులు తీసుకుని కోటీలో అమ్ముకుంటారు. పూజ. హాయ్ సార్. హాయ్. జైనింగ్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయ్యాయా? ఎస్ సార్. దట్స్ గుడ్. నీకు విషయం తెలుసా? నువ్వు నా ప్రాజెక్ట్కి అలర్ట్ అయ్యావు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఇది నీ సీటు, ఇది నా క్యాబిన్. మన ఇద్దరికి క్లోజ్గా ఉంటుందని ఇలా అడ్జస్ట్ చేశాను. డూ యూ నో వన్ థింగ్? ఈ ఆఫీస్ అంతా మందే. ఎవరు ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసేది నేనే. అసలు ఉండాలో ఉండకూడదో డిసైడ్ చేసేది నేనే. లెట్స్ హ్యావ్ కాఫీ. ఓకే సార్. హాయ్ సార్. హాయ్ స్వీట్ హార్ట్. చూసావా, యావరేజ్గా ఉన్న అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు నీకేంటి పూజ? ఐ మీన్ యూ హ్యావ్ బెటర్ షో ఇట్. నా కాన్సెప్ట్ అర్థమైందిగా? సార్, కెన్ ఐ స్టార్ట్ మై వర్క్? వర్క్ ఈజ్ వర్షిప్. అయితే ఓకే, స్టార్ట్ చెయ్యి. ఇప్పుడు ఫైట్స్, ఇప్పుడు బాక్సింగ్. ఇలాంటి వాళ్ళు వస్తారా ఇండస్ట్రీకి శాపాలు, మనకు వరాలు. టచ్ చేసావయ్యా సార్, ఒక హీరో అంటేనే డాన్స్, ఫైట్స్, యూ ఎవ్రీథింగ్ గాట్. చూడు, నీకు తొడగొట్టవచ్చు కదా సార్. తోడా కామన్ సార్, వెరైటీగా ఉండాలని సీటు కొడుతున్నాను సార్. ఓ మై గాడ్. అవును సార్. నీ సీటు దెబ్బకి థియేటర్లో సీటు చినుగుతాయి. పో. థ్యాంక్ యూ సార్. క్వశ్చనే లేదు. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కొట్టేటోడు ఇండస్ట్రీలో పుట్టబోడు, పుట్టలేడు. అవును సార్. టేక్ ఇట్ యాజ్ మై వర్డ్. థ్యాంక్ యూ సార్. టాలెంట్ ఎక్కడున్నా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఈ బాక్స్ ఆఫీస్ భూషణ వీక్నెస్. ఇది చూసినా, పెన్సిల్ డ్రైవ్. ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఒకవేళ ఎవడన్నా ఇండస్ట్రీలోకి దూరాలన్నా, ఎవడన్నా పోవాలన్నా ఈ పెన్సిల్ డ్రైవ్ నుంచి గుసాయించిపోవాల్సింది. నీకు గుసాయించిపోవాలని ఉందా? నాకు కొంచెం ఏజ్ ఎక్కువ, నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారు కదా సార్. అమితాబ్ బచ్చనే చూస్తున్నా, నేను చూడరా సార్. మేకప్ వేస్తే నేను ఆయనకంటే బాగుంటాను సార్. నాకు తెలుసు నీది ఫోటోజెనిక్ ఫేస్. సార్, డెఫినెట్గా నన్ను హీరోయిన్ చేస్తారు కదా సార్. డౌట్ ఎందుకు? రవితేజ, గోపీచంద్, ప్రభాస్, సిద్ధార్థ, నవదీప్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, ఇలియానా, తమన్నా, అనుష్క, వీళ్ళందరినీ మీరే పరిచయం చేశారు సార్. బాలీవుడ్లో పరిచయం అవుదాం అనుకున్నాను. తొందరలో టాలీవుడ్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ బ్యాడ్ లక్. నా అదృష్టం సార్. $10,000 ఉన్నాయి సార్. నన్ను కూడా మీ పెన్సిల్ డ్రైవ్లో దూర్ చేయండి సార్. దూరిన పో 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 పో. థ్యాంక్ యూ నీ సార్. టాలెంట్ని ఈ భూషణాన్ని నమ్మినోడు ఇండస్ట్రీలో ఫెయిల్ అయినట్లు చరిత్రమే లేదు. పో పో. Thank you, thank you, thank you, sir. ఎంజాయ్ చేసుకో. హాయ్ సార్. హే అర్జున్, కాఫీ రా. వద్దని. థ్యాంక్ యూ సార్. సారీ సార్, కాస్త లేట్ అయింది. చచ్చా, హరి వాడివాను. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సార్, 4 yearsలో నా థాట్స్ అన్ని దీంట్లోనే రాసి పెట్టాను సార్. సార్, నా స్క్రిప్ట్ అయినా ధైర్యం బాగుంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. బౌన్స్ స్క్రిప్ట్ తో వచ్చావా? అవును సార్. సూపర్. నీకు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇంట్లో గుసాయించు పో. సి అర్జున్, నీకు ఓ విషయం చెప్పాలయ్యా. సినిమా అనేది ఒక మహాసముద్రం. ఒకప్పుడు డైరెక్టర్ కావాలంటే అలా దూకి ఈదుకుంటా కష్టపడుకుంటా ఒడ్డు జరుపుకుంటాను. ఇప్పుడు మీ అదృష్టం
ఆ ఎన్ఆర్ఐలో రియల్ ఎస్టేట్ల పుణ్యమా అని ఎవడంటాడు. కాలు కూడా తడవకుండా మోటార్ బోట్ వేసుకుని సర్రమని పోయి డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోతుంటారు. సార్ అలా కాదు సార్, నా స్క్రిప్ట్ మీద నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నమ్మకం ఉంది సార్. ఇండస్ట్రీలో టాలెంట్ కాదయ్యా, నీ టాలెంట్ ని 10 మందికి తెలియజేసే బాక్స్ ఆఫీస్ పుష్ లాంటి మార్కెటింగ్ క్యాండిడేట్ నీకు కావాలి. అవును సార్. నువ్వేం వరి కాకు, నేను చూసుకుంటా కదా. ఇదిగోండి ఈ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినావంటే నీ ఫ్యూచర్ నా పెన్సిల్ పెట్టినట్టే. క్వశ్చన్ Thank you, లేదు. హలో రావు గారా, నేను బాక్స్ ఆఫీస్ పుష్నాని. ఓ సినిమా ఇద్దామన్నారు కదా, ఓ కత్తిలాంటి డైరెక్టర్ పంపిస్తున్నాను ఇప్పుడే. ఓకే చూసుకోండి మరి, బాయ్. థ్యాంక్ యూ సార్. సూపర్ అయ్యా, షూర్. పవర్ స్క్రిప్ట్, యూ విల్ డూ ఇట్. ఓకే Thank you, sir. చలో ఓకే. కదలలేరు ఇది. వీడికేం తెలియదు అనుకుంటా, మొత్తం ఇంగ్లీష్లో అవుతుందిగా. మౌస్తో మజా చేస్తున్నాడు. ఇది కాలింగ్ బెల్ కాదు సార్, అలా కొట్టడానికి. ప్రోగ్రామ్ రన్ కావాలంటే ఇలా ఇలా నొక్కాలి సార్. ఇలా చేస్తేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది సార్. చాలా థ్యాంక్స్. అయితే మరి నాకేంటి? సాయంత్రం మందు పార్టీ ఇస్తా. ఓకే సార్, అలా అయితే నా బాయ్ ఫ్రెండ్ కూడా పార్టీకి తీసుకొస్తాను. వాడించుకే నేనున్నా కదా. పని చూడండి సార్. ఆల్ ది బెస్ట్ శైలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాపారావు సార్లో ఉన్నాడే. ఈ డబ్బా నా జీవితంతో ఆడుకోవడానికి పుట్టింది. ఇది కనిపెట్టాడు. ముందు పని చూడండి సార్. అమ్మాయి చూడలేదు. దేవుడా, నా స్టూడెంట్స్ ఎవరు ఈ కంపెనీలో జాయిన్ కావద్దని నీకు మొక్కుకున్నా. అసలే సి లాంగ్వేజ్ టెస్ట్ 3 నెలల నుంచి పాస్ అవ్వట్లేదు. కొంప తీసి నన్ను తీసుకెళ్లి శైలు బ్యాచ్లో వేస్తారా ఏంటి? దేవుడా, నీకు దండం పెడతా, నన్ను రక్షించు తండ్రి. ప్లీజ్ సేవ్ మీ గాడ్. అమ్మా. సార్, హలో పాపారావు సార్. హాయ్ సార్, నేను సార్ శైలుని, మీ కాలేజ్ స్టూడెంట్ని. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే. నాకు కూడా విపరీతమైన హ్యాపీగా ఉందమ్మా. తల్లి, నేను కాలేజీలో చేసిన వ్యవహారాలు ఏవి ఇక్కడ మాత్రం చెప్పు ప్లీజ్. కాలేజ్లో కెమిస్ట్రీనే మిస్టరీగా చెప్పారు సార్. మీ హిస్టరీ ఎవ్వరికి చెప్పలే. నా ఇమేజ్ని డ్యామేజ్ చేయక తల్లి ప్లీజ్. సార్, ఎందుకు జాయిన్ అయ్యారు ఇక్కడ? ప్లీజ్ ప్లీజ్ శైలు, నా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దని 1కి 2 సార్లు చెప్తున్నా. ఓకే, వి ఆర్ ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ వరీ. షేమ్ టు షేమ్ తల్లి. డోంట్ వరీ సార్. వెళ్ళు, నువ్వు రావే. నువ్వు రా, బంగారు తల్లి, రా. ఏది నొక్కాలో ఏది చేయాలో దీని దినం కాదు. రావే. సారీ సారీ, రామ్మా. అలా పిలు. ఏరా, ఎందుకు రమ్మన్నావు? మాట్లాడాలి. సారీ తప్ప ఇంకేమన్నా చెప్పు. ఓకే, నన్ను క్షమించు. తెలుగులో చెప్పమని కాదు, ఫర్గెట్ ఇట్. నువ్వు మారు. శైలు ప్లీజ్, తప్పే. నీతో నేను అంత రూడ్గా మాట్లాడనుకోడు. ఓ, సార్ ఇప్పటికి రియలైజ్ అయ్యారా? లేదు శైలు, అప్పుడే రియలైజ్ అయ్యాను. సారీ చెప్దాం అనుకుంటే అప్పటికే వెళ్ళిపోయావు. నువ్వు అసలు జోక్ గా మాట్లాడుతున్నావు, సీరియస్ గా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. నన్ను అసలు సీరియస్ గా తీసుకో కదా. నిన్ను సీరియస్ గా తీసుకోపోవడం ఏం శైలు? నా కెరియర్ తర్వాత నిన్నే నేను సీరియస్ గా తీసుకునేది. కెరియర్ తర్వాత నేనా? కెరియర్ తో పాటు. అయితే కెరియర్ నేను ఈక్వలా? కెరియర్ కన్నా ఎక్కువ. సరిగ్గా చెప్పు. నా కెరియర్ కన్నా నిన్నే నేను బాగా సీరియస్ గా తీసుకుంటున్నాను. ఓకే ఓకే, అంత బ్లంట్ గా మాట్లాడినందుకు ఐమ్ సారీ. నేనున్న పొజిషన్లో నా గోల్కి రీచ్ అవడానికి కొంచెం టైం పడుతుందిరా. అప్పటిదాకా కొంచెం పేషెంట్గా ఉండు. నువ్వు సపోర్ట్ చేయకపోతే నాకు కాన్ఫిడెన్స్ రాదురా. సో ప్లీజ్ అర్థం చేసుకో. మరి ఇలా చెప్పొచ్చుగా. ఇలా చెప్తే అమ్మాయిలు వింటారు. ఓ గాయమని అరిస్తే వినాలనిపించదు, వదిలేయాలనిపిస్తుంది. అందరు చూస్తున్నారు శైలు. చూస్తే చూడండి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? వాళ్ళతో తిట్లు తినరా? వాడు చూడు ఎలా చూస్తున్నాడు. ఏరా, ఏంటి ప్రాబ్లం? ఏంటి, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉండేది, వదిలేసింది. ఎందుకు? మనకు అవసరమా? ఓకే విందాం. యాక్చువల్లీ వీ మెట్ ఇన్ కాలేజ్. వీ యాక్చువల్లీ వెరీ హ్యాపీ సార్. బట్ ఎడ్యుకేషన్ ఫినిష్డ్ అయ్యాక షీ బికమ్ టూ డిమాండింగ్ సార్. షీ వాంట్ మీ డు వాట్ ఎవర్ షీ సే అండ్ ఐ సే నో. గుడ్. వన్ ఫైన్ డే షీ సెంట్ SMS, I don't want you. Next day I called, phone not reachable, number changed. అలాగే చేయాలి, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. రైట్ పోరా. I say sir, you say ra.
నో రెస్పెక్ట్ పో బే. ఓకే ఓకే, నో మంచితనం ఇన్ ద వరల్డ్. ఇక్కడ పిచ్చాడు చాయలు వాడు మాటలు పట్టుకుని. సారీ చెప్పా కదరా. ప్లీజ్, నీ మీద చాలా కోపంగా ఉంది. ఐ నీడ్ సమ్ టైం. శైలు శైలు శైలు, ఈ ఎవడు కనిపెట్టాడు గాని దేవుడా. ఛ! ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుతాం. చెప్పరా కృష్ణ. పూజ జాయిన్ అయ్యావా? యా. ఆఫీస్ ఎలా ఉంది? ఓకే. సాయంత్రం 5 o'clock వచ్చి పికప్ చేసుకుంటాను, రెడీగా ఉండు. ఓకే. ఎవ్రీథింగ్ హ్యాపీ కదా? హ్యాపీనే. బాయ్ పూజ. అంత హ్యాపీనా? సార్ అది అయితే నేను కూడా. హాయ్ పూజ, సార్ నీకోసం వెయిటింగ్. గెట్ ఇన్, ఐల్ డ్రాప్ యూ. లేట్ సార్, నేను వెళ్తాను. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ. ఐ డోంట్ టేక్ కాఫీ సార్. లుక్ పూజ, లైఫ్ గురించి నా కాన్సెప్ట్ డిఫరెంట్ యూనో. దేవుడిచ్చిన ప్రతిదీ టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. లెట్స్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అండ్ గో. సారీ సార్, నేను రాలేను. సి, ప్రాజెక్ట్ అంతా మనం కలిసి పనిచేయాలి. జస్ట్ కప్ ఆఫ్ కాఫీ నాతో టేస్ట్ చేయలేవా? కమ్ ఆన్, కమ్. A lot can happen over coffee. My concept is working. సూర్యుడిని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంటుంది. ఎక్కడో నిన్ను చూస్తుంటాడని. పరిగెత్తే మేఘాన్ని చూసినా నాకు అనుమానమే, పరుగు నీ దగ్గరకేమోనని. ఇలా ప్రకృతిలో ఏ అందాన్ని చూసినా నువ్వే. అర్జున్, కాలేజ్లో వాట్ సర్ప్రైజ్. క్లాస్ రూమ్లో సెల్ ఫోన్ ఏంటి? ఈ మెసేజ్. నీతో చాలా చెప్పాలి, కాస్త టైం ఉందా? ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? చూడు మహా, ఇప్పుడు దాకా ఈ విషయం నేను ఏ అమ్మాయి దగ్గర చెప్పలేదు. నీ రియాక్షన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి? కావాలంటే కళ్ళు కూడా మూసుకుంటా. చెప్పేసేయ్. చెప్పేనా? చెప్పు. నేను పంపిన SMS నచ్చిందా? చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ అదే నా సినిమాలో ఓపెనింగ్ లైన్. అలాగే మిగతా కథ కూడా వినవా ప్లీజ్? ఓపెనింగ్ లైనా? కదానా? నా సినిమాలోది. నీ అబ్బా, చచ్చానురా. దీనికి ఇంత పెద్ద బిల్డప్ అవసరమా? అంటే రేపు పెద్ద ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది, గర్ల్స్ ఒపీనియన్ అవసరం. పూజా శైలులకు చెప్దాం అంటే ఏదో రీజన్ చెప్పి ఎస్కేప్ అయిపోయారు. అందుకే నీకు ట్రైలర్ పంపా, నువ్వు టెంప్ట్ అయిపోయి కూర్చుని. ప్లీజ్ అనవా? సర్లే చెప్పు. ఓపెన్ చేస్తే నీలో చాలా ఫైర్ ఉందంటయా, భూషణం చెప్పాడు. చూడు, సినిమా డైరెక్షన్ బాగా చెయ్యాలి. ఓకే సార్. సినిమా పోతే పరువు పోద్ది. బడ్జెట్ విషయంలో మాత్రం బౌండరీలు పెట్టుకోవద్దు. కోటి కట్ అయినా పర్లేదు కానీ ఇటు అవడానికి వీల్లేదు. సినిమా హిట్ అవ్వాలంతే. సార్ ఒకసారి కదింటే. ఎందుకయ్యా, సినిమా తీసేది నువ్వు, చూసే జనం. అది కాదు సార్, ఒకసారి లైన్ ఉంటే బాగుంటుందని. అక్కర్లేదయ్యా, కానీ ఒక కండిషన్. కెమెరామెన్, డాన్స్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్లు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకో. హీరో మాత్రం నా చాయిస్ అయ్యా. నాకు చిన్నప్పటి నుంచి హీరో కావాలనో కోరికుండేదయ్యా. ఆ కోరిక ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు ఆ కోరికని నా కొడుకుని హీరో చేయడం ద్వారా తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే సార్. మా అబ్బాయి లోపల డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఓసారి చూస్తావేంటి? షూర్ సార్. బాబు నాజుకు, నాజుకు వస్తున్నా డాడీ. అబ్బాయి పేరు నాజుక్. బాగుంది కదా? డాన్స్ స్టెప్స్ అంటే ఈ స్టెప్స్ దిగడమా? షేక్ గున్నేనుగులా ఉన్నాడు. ఈ నాజుక్ అంటాడేంటి? ఏంటి డాడీ? డైరెక్టర్ గారు రా, నిన్ను చూడటానికి వచ్చారు. నమస్తే అండి. చూడటానికి అలా ఉంటాడు గాని నువ్వు ఎంత పిండుకుంటే అంత యాక్షన్ బయటకు వస్తుంది. వాడిని పిండితే యాక్షన్ ఎందుకు వస్తుంది? కొవ్వు వస్తుంది కానీ.
హీరోయిన్ పేరు అదేదో చెప్పాడు, ఇల్లు ఇల్లు అని. ఎవర్రా పిల్ల? ఇలియానా డాడీ. ఇలియానా? ఆ పిల్లే బెటర్. లేకపోతే ఈ పక్కన ఏ హీరోయిన్ సూట్ అవుద్ది చెప్పు? చూడటానికి జంట బాగుండాలి కదా. సార్ మీ వాడితో అయితే నేను ఈ సినిమా చేయలేను సార్. అదేంటి? ఏ జురాసిక్ పార్క్ లాంటి సినిమా చేయాలనుకున్నప్పుడు వచ్చి కలుస్తాను సార్. ఇదిగో నువ్వు ఏ పార్క్ అన్నది, హీరో మాత్రం మావాడే ఉండాలి. షూర్ సార్. వస్తా. నచ్చలేదా ఏంది? హ్యాపీ యానివర్సరీ ఆంటీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లలు హ్యాపీ యానివర్సరీ అంకుల్. హాయ్ గైస్. ఈ అమ్మాయిని ఎక్కడో. అదేమ్మా మాతో పాటు భద్రపల్లికి వచ్చిందన్నానే. నువ్వు కూడా ఫొటోస్ చూసావు. మహాలక్ష్మి. ఓహో, పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలా ఉందిరా. అంటే మేన్లేమా? వాట్సాప్ మహా, నేను లేకుండా మన కాలేజ్ ఎలా ఉంది? ఓకే. ఏ ఈ లేడీ ఫ్యాన్స్ అందరూ ఫీల్ అవుతున్నారా? ఆహా, అంత సీన్ లేదులే నీకు. ఓయ్ మహాపూజ, నా రూమ్ చూద్దాం, వస్తారా సరే? కమ్. సారీరా, కోపం తగ్గలేదా? అలిగావా నాన్న? సారీ చెప్పా కదరా. పోరా, నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అలా అనకు ప్లీజ్. లేదు, నాకు తెలుసు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నా కళ్ళలోకి చూడు. ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపిస్తుందా? మరెప్పుడు సీరియస్గా మాట్లాడుకో. మాట్లాడు. అప్పుడప్పుడు ముద్దు చెయ్యి. సరే. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. సరిగ్గా చెప్పు. ఐ లవ్ యూ. పిల్లలు లంచ్ రెడీ. ఏరా రవి, కృష్ణ రాలేదేంటి? ఆఫీస్లో ఏదో పని ఉందన్నాడు అంకుల్. ఫోన్ కూడా ఎత్తట్లా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, మావాడు తప్ప. మీలాగే అర్జున్ కూడా లైఫ్లో సెటిల్ అయితే అంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పు. మాకు తెలుసు మా జనరేషన్ అనుకున్నది జరగకపోతే అడ్జస్ట్ అయ్యి టైప్ కదా అన్న. ఏదేమైనా అచీవ్ చేసి టైప్ అని మా స్ట్రాంగ్ ఫీలింగ్. చూద్దాం లేరా, మీ ఫీలింగ్ కరెక్టో మా ఎక్స్పీరియన్స్ కరెక్టో ఇంకొన్నాళ్లలో తెలిసిపోతుందిగా. ఏంటి ఏం తినలేదు? ఏమా ఈ కూర వేయమంటావా మహా? ఇదేం కూర ఆంటీ? ఇది గుత్తి వంకాయ కూర. మా అర్జున్కి చాలా ఇష్టం. అవునా? వేండి వేండి. ఐ లవ్ గుత్తి వంకాయ కూర. నీకు గుత్తి వంకాయ అంటే ఇష్టం లేదు కదా? అర్జున్ అంటే ఇష్టమా? లేట్ చేయకుండా త్వరగా చెప్పేయి. నీ అంత లేట్ చేయంలే. నీకు సపోర్ట్ చేస్తే నాకే కౌంటర్ వేస్తావా? చాలా థ్యాంక్స్ ఆంటీ, ఫుడ్ చాలా బాగుంది. అంకుల్ మీరు చాలా లక్కీ. పూజ యూ ఫైన్? యా ఐమ్ ఫైన్. ఆఫీస్లో పెండింగ్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. డ్రాప్ చేయమంటావా? లేదు, ఆటోలో వెళ్తాను. ఏమైందిరా దీనికి? Hey, she's going. ఆగు ఆగు. ఏ ఆగు. ఓకే సార్, బాయ్. రే కృష్ణ, ఏమైపోయావురా? నువ్వు రాలేదని ఇక్కడ చాలా మంది అప్సెట్. ఎప్పుడు? ఏమైందిరా? పితామహ గారికి బ్లడ్ క్యాన్సర్ అంటరా. ఈరోజు మరీ సీరియస్గా ఉంటే ఇక్కడికి తీసుకొచ్చారా. ఇప్పుడు ఏమంటున్నారు? కష్టమంటున్నారా. కాలేజీలో జాయిన్ అయినా కొంతకాలానికి వాడికి క్యాన్సర్ అని తెలిసింది బాబు. ఎవరికైనా చెప్తే వాడిపై జాలి చూపిస్తారని ఎవరికీ చెప్పలేదు. కావాలనే ఫెయిల్ అవుతూ కాలేజీలోనే ఉండిపోయాడు బాబు. ఫ్రెండ్స్ని చూస్తా అంటున్నారు. రారా. కోరియస్లో మాతో ఎందుకు చెప్పలేదురా? ఏదో ఒక రోజు అందరూ పోయేవాళ్ళమే కదరా. కానీ పోయేటప్పుడు ఆ సెకండ్ ఎలా అయినా బాధ తప్పదురా. మీకు ముందే చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదురా. ఏంద్రా మామ ఇది? ఎలా ఉన్నావురా? భద్రం. మళ్ళీ ఒకసారి మీ ఊరు చూడాలని ఉందిరా. మల్లేశాన్ని ఇచ్చిన దావత్ మర్చిపోలేకపోతున్నాను రా. ఎరా వాలి, వచ్చేసావా? ఇప్పుడు నా దగ్గర ఏముందని వాలిపోయావురా? ఒరే మామ, లైఫ్లో ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వలేదురా. ఫస్ట్ టైం నా డబ్బులతో ఫ్రూట్స్ తీసుకొచ్చాను మామ. ఇంకా పెద్దమ్మ గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్థం చేయించాను మామ. నీకేం కాదురా, ఎప్పటిలాగే నువ్వు నవ్వుతూ మా అందరినీ నవ్విస్తుండాలి మామ. అరే రవి, ఏం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడాలో తెలియట్లేదురా. మీ బ్యాచ్కి ఓ ప్రత్యేకత ఉందిరా అబ్బాయి. 10 సంవత్సరాల నుంచి ఎన్నో బ్యాచ్లకు ఫేర్వెల్ ఇచ్చిన ఈ పితామహకే
మీ బ్యాచ్ ఫేర్వెల్ ఇస్తుందిరా. అలా మాట్లాడక, ఎప్పుడు నవ్వుతుండవు, ఎప్పుడు ఒక్కసారి నవ్వరా. పోయే ముందు కూడా నవ్వుతూ ఉండవాడే పితామహ. దట్ ఈస్ మీ. ఏంట్రా మాట? నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించకుండా ఈ క్షణం హ్యాపీగా ఉండేవాడే పితామహ. దాట్స్ మీ. నేను మాట్లాడిన దాంట్లో సైకాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్లు ఉంటాయి, కామెడీ కూడా ఉంటుంది. ఇవన్నీ మాట్లాడేవాడే పితామహ. ఫ్రెండ్స్కి జాబ్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి సంబరపడేవాడే పితామహ. నాన్న తిడితే ఫీల్ అవ్వడం ఏంట్రా? వాళ్ళు ఏం చెప్పినా మన మంచి గురించి చెప్తారు కదరా. నన్ను చూడరా, నీకు భయం ఏంట్రా? ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావురా. నేను ఎక్కడున్నా సరే నీ సక్సెస్ని చూస్తాను రా.